Hello guys, welcome back to my channel. I'm back with another video. Today మనం వెళ్తున్న ప్లేసెస్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ అండ్ దుర్గం చెరువు బోటింగ్ పాయింట్. సో మనకి దుర్గం చెరువు లేక్ వ్యూ పార్క్ కూడా ఉంది, బట్ ప్రజెంట్ క్లోజ్ ఉంది అది. సో ఈ టూ అయితే ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేద్దాం. కమింగ్ వీడియోస్లో మీకు ఆ పార్క్ కూడా చూపిస్తాను. ఈ కేబుల్ బ్రిడ్జ్ వల్ల ట్రాఫిక్ కంప్లీట్గా ఫ్రీ అయిపోయింది. బికాస్ జూబ్లీ హిల్స్ నుంచి డైరెక్ట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి వెళ్ళడానికి ఒక క్లియర్ వే అనేది మనకి ఈ కేబుల్ బ్రిడ్జ్ వచ్చిన తర్వాత అయింది. సో ఇంతకుముందు మనం జూబ్లీ హిల్స్ నుంచి మాదాపూర్ వెళ్ళాలంటే 4.5 కిలోమీటర్స్ ఉంటుండే, బట్ ఈ బ్రిడ్జ్ వచ్చిన తర్వాత మనకి 2 కిలోమీటర్స్లో మాదాపూర్ వెళ్ళిపోవచ్చు. అండ్ అంటే వెరీ స్మూత్ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ ఫ్రమ్ జూబ్లీ హిల్స్. ఈ బ్రిడ్జ్ మనకి కేటీఆర్ గారు అండ్ కిషన్ రెడ్డి గారు ఇనాగ్రేట్ చేశారు. సో మనకి కేటీఆర్ ఒక లైన్ కూడా అప్పుడు పాస్ చేశాడు, ఇట్స్ అనదర్ జ్యువెల్ యాడెడ్ టు ద సిటీ ఆఫ్ పేల్స్ అని. ఈ బ్రిడ్జ్ 184 crores పెట్టి కన్స్ట్రక్ట్ చేశారు. మనం కేబుల్ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చేసాం. సో రైట్ సైడ్ అంతా గ్రీనరీ లాగా ట్రీస్ పెట్టారు. మనకు కనపడేదే రైట్ సైడే కేబుల్ బ్రిడ్జ్. సో వ్యూ అయితే బ్యూటిఫుల్. సో ఈ బ్రిడ్జ్ కింద దుర్గం చెరువు అండి. దుర్గం చెరువు పైనే మనకి కేబుల్ బ్రిడ్జ్ అనేది కనపడుతుంది. ఈ ప్లేస్కి ఈవినింగ్ టైమ్స్ వస్తే చాలా బాగుంటుంది. ఈవినింగ్ 7 to 10:30 మధ్యలో ఫుల్ లైటింగ్స్ ఆన్ చేస్తారు. సో ఆ లైట్స్కి మీకు చాలా బాగుంటుంది. సో వీకెండ్స్లో కంప్లీట్ అందరు వచ్చేసి మనం ఇక్కడ నైట్ వ్యూని బాగా ఎంజాయ్ చేస్తారు. సరౌండింగ్ అంతా ఐటీ కంపెనీస్. సో ఈ బ్రిడ్జ్ వచ్చిన తర్వాత ఈ ప్లేస్లో కొంచెం ట్రాఫిక్ అనేది చాలా తగ్గింది. సో ఇక్కడ నుంచి మనం బోటింగ్ పాయింట్కి వెళ్ళాలంటే ఇన్ఆర్బిట్ మాల్ రూట్ నుంచి వెళ్ళాలి. ఇది ఎగ్జాక్ట్గా మనం కేబుల్ బ్రిడ్జ్ కింది నుంచి వెళ్ళి మనం బ్యాక్ సైడ్ వెళ్తే మనకి బోటింగ్ పాయింట్ అనేది కనపడుతుంది. ఇన్ఆర్బిట్ మాల్ నుంచి మనం కిందికి వచ్చిన వెంటనే బోటింగ్ పాయింట్ రూట్ వెళ్తుంటే మనకి మొత్తం గ్రీనరీ ఉందండి. చూడండి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కంప్లీట్గా. సో ఇలా స్ట్రేట్ వెళ్తే మనకి ఇక్కడనే దుర్గం చెరువు ఫ్రంట్ లేక్ పార్క్ కనబడుతుంది. దాని పక్కకి మన కేబుల్ బ్రిడ్జ్ కూడా వ్యూ కనబడుతుంది. సో ఈ పార్క్ అనేది ప్రజెంట్ క్లోజ్ ఉందండి, తెలియదు ఎందుకు. బట్ దీని బ్యాక్ సైడే మనకి ఈ బోటింగ్ పాయింట్ అనేది ఉంది. సో మనం ఈ బోటింగ్ పాయింట్ దగ్గరకు వచ్చేసాం. ఇది ఎంట్రన్స్. సో మనం ఇక్కడ నుంచి వెళ్ళాలి. లెట్స్ గో. సో ఇక్కడ కనపడుతుంది కదా, ఈ కనపడేది మనకి ఎంక్వైరీ పాయింట్ అండ్ టికెట్స్ రిలేటెడ్ది ఇక్కడ ఉంటుంది. అండ్ మనం ఇక్కడ చేసుకోవచ్చు. అండ్ మనం అక్కడ వెయిటింగ్ స్పాట్ ఉందండి, మనం బోట్ కోసం వెయిట్ చేసే స్పాట్ ఉంది. సో ఆ స్పాట్లో కూడా మనము టికెట్స్ అనేది చేసుకోవచ్చు. ఈ గ్రీనరీ దగ్గర అక్కడ సీటింగ్ స్పాట్ లాగా ఇచ్చారు. సో ఎవరైతే వచ్చారో కొంతమంది అక్కడ వెయిటింగ్ కోసం అక్కడ కూర్చొని అక్కడ నేచర్ ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ మనకి ఇక్కడ 3 types ఆఫ్ బోట్స్ ఉన్నాయి. ఒకటి సైకిల్ బోట్, ఇంకోటి స్పీడ్ బోట్, ఇంకోటి నార్మల్ బోట్ అండి. సైకిల్ బోట్ అయితే మనకి 200 ఛార్జ్ చేస్తున్నారు. వీళ్ళు 4 members అలౌ చేస్తారు. మనకి బోట్ ఇచ్చేస్తారు. మనం సైకిల్ లాగానే దాన్ని తొక్కుకుంటూ వాటర్లోకి వెళ్ళాలి. సో ఇంజన్ అనేది ఏముండదు. అండ్ ఇంకోటి నార్మల్ బోట్ అనేది 50 rupees ఛార్జ్ చేస్తారు. ఆ 50 rupees ఏంటంటే అందరూ ఒక 15 to 20 members వచ్చే వరకు ఆ బోట్ అనేది కదలదు. సో కామన్ బోట్ లాగానే ఉంటుంది. అండ్ స్పీడ్ బోట్ అనేది 400 ఛార్జ్ చేస్తారు. ఒక్కరైనా నలుగురైనా ముగ్గురైనా 400 అయితే ఛార్జ్ చేస్తారు. ఇది పెద్ద బోట్ అండి. దీంట్లోనే 50 రూపీస్ పర్
హెడ్ చార్జ్ చేస్తారు. ఈ బోట్ ఏంటంటే అందరు వచ్చే వరకు ఈ బోట్ అనేది స్టార్ట్ అవ్వదు. ఇదేమో సైకిల్ బోట్స్ నుంచి మీకు ఒక వ్యూ చూపిస్తుంది. మనం ఇక్కడ లైఫ్ జాకెట్స్ ఇస్తున్నారు. ఇది మనం మ్యాండేటరీ ఇక్కడ వేసుకోవాలి. సో టికెట్ ప్రైస్ వచ్చేసి మేము 400 పెట్టి తీసుకున్నాము 4 మెంబర్స్ కలిసి. సో ఇది మన బోట్. లెట్స్ గో. ఇన్ని ఇయర్స్ నుంచి మనం హైదరాబాద్ ఉన్న ఇప్పటికైతే ఎప్పుడు హైదరాబాద్లో అయితే బోటింగ్ చేయలేదు. ట్యాంక్ బండ్ దగ్గర మనకు అవైలబుల్ ఉంది, బట్ నేనైతే చేయలేదు. ట్రిప్స్కి వెళ్తున్నప్పుడు చేస్తుంటాం. రైట్ సైడ్ కనబడుతుంది కదా మీకు, అది ఇనార్బిట్ మాల్ అండి. ఇనార్బిట్ మాల్ ఆపోజిటే మనకి ఉంది ఈ ప్లేస్ అనేది. సరౌండింగ్ అంతా ఐటీ కంపెనీస్. అండ్ అదిగోండి కేబుల్ బ్రిడ్జ్ కనబడుతుంది. కేబుల్ బ్రిడ్జ్ కింద నుంచి మనకి ట్రిప్ అనేది స్టార్ట్ అవుతుంది. సో చూడండి, ఈ ప్లేస్కి ఫ్రెండ్స్ తోటి వచ్చి మీరు ఎక్స్ప్లోర్ చేయండి, చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఈ బోట్ కాన్సెప్ట్ తెలుసు కదా, ఒకరైనా ఇద్దరైనా ముగ్గురైనా నలుగురైనా బోట్ ఛార్జ్ అనేది 400 ఛార్జ్ చేస్తున్నారు. 4 మెంబర్స్ ఉంటే మీకు ఒక బెనిఫిట్, పర్ హెడ్ 100 రూపీస్ లాగా ఛార్జ్ అవుతుంది. ఈ హిల్స్, ఆ గ్రీనరీ, ఈ బోటింగ్, వాటర్, ఈ సరౌండింగ్ అంతా చూస్తే ఎక్కడో బయట ప్లేస్లో మనం వచ్చి బోటింగ్ చేస్తున్న ఫీల్ వస్తుంది. సూపర్. సో వ్యూ అయితే ఈ కేబుల్ బ్రిడ్జ్ బోటింగ్ రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే అవసరం. మనకు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇది. నేచర్ లవర్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఫ్రెండ్స్ తోటి వచ్చి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో ప్రైజెస్ కూడా వర్తిగా ఉన్నాయి. దట్స్ ఇట్ ఫర్ టుడే. For more interesting videos, please do subscribe my channel. Thank you.